ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి భూ అక్రమాలకు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున వంతు పాడుతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల భూములను కాపాడాలని తాము కోరుకుంటే అక్రమాలను ప్రోత్సహించేలా కలెక్టర్ మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. తమ కష్టాలను మీడియాకు తెలిపిన రైతులను రెవెన్యూ యంత్రాంగం ద్వారా భయపెట్టడం విచారకరమన్నారు. దస్పల్లా హైగ్రీవ భూములో అన్యక్రాంతమవుతున్న కలెక్టర్ పట్టించుకోలేదని, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అక్రమ కట్టడాలను అడ్డుకోలేకపోయారని, విజయసాయి రెడ్డి కుమార్తె బీచ్లో సాగిస్తున్న కట్టడాన్ని నిలుపుదల చేయలేదని విమర్శించారు. రుషికొండ విధ్వంసాన్ని ప్రోత్సహించారని మండిపడ్డారు. కోర్టులు ఆదేశించిన అక్రమాలను అడ్డుకొని కలెక్టర్ ఇప్పుడు అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. బెదిరించి వాళ్ళకి అనేక విధాలుగా ప్రలోభ పెట్టి అసైన్ ల్యాండ్స్ని, డీపట్టా ల్యాండ్స్ని అన్యాయంగా అక్రమంగా రాయించుకున్నారు. ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ గారికి పెద్ద ఎత్తున వాటాలు ముడితేనే కదా ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ జారీ చేయగలిగారు. విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ గారు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారంటే 9 లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చాము. 596 ఈవో ఆధారంగా నేను ఇచ్చింది కేవలం 702 పట్టాలు మాత్రమే అని చెప్పి బాహాటంగా ఒక జిల్లా కలెక్టర్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, ఐఏఎస్ అధికారి చెప్పడం అంటే దాన్ని బట్టి అర్థమవుతోంది మేము ఇంకా ఉత్తరాంధ్ర గురించే మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో 9 లక్షల ఎకరాలు పైగా ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ జారీ చేశామని చెప్పి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారే చెప్తాం. ఎన్ని లక్షల కోట్ల కుంభకోణం జరిగిందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది.